విద్యుత్ స్కీములు పెంచిన విద్యుత్ ఛార్జీలు అమలుపై వినియోగదారుల అభిప్రాయం తెలుసుకునేందుకు 7, 8, 10 తేదీలలో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు నేరుగా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ కు తెలియజేయవచ్చునన్నారు. దీనికి వినియోగదారులు ముందుగా తమ పేర్లను భీమవరంలోని ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం లేదా నర్సాపురంలోని డిఈ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ వార్షిక సంవత్సరం 2025-26 గాను విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనల మీద బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల అంటే జనవరి 7, 8, 10వ తారీఖుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఏపీఆర్సీ చైర్మన్ గారైనటువంటి శ్రీ ఠాకూర్ రామ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆ 7, 8, 9 తారీఖులు 7, 8, 10 తారీఖుల్లో ఉదయం 10:30 నుంచి 4:30 వరకు నర్సాపురం ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయం నందు జరుగుతుంది. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చినట్లయితే మేము రిజిస్ట్రేషన్ చేసి గౌరవ ఏపీఆర్సీ చైర్మన్ గారి అనుమతితో మీకు సమయం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ కూడా వినియోగించుకుని తమ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతున్నాం.